నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రవస్తి? ఎలిమినేషన్ని ఒప్పుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు, అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు. హిందీలో ఎలిమినేట్ అయ్యాను, తమిళ్లో కూడా అయ్యాను. ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను తమిళ్లో. వాటి మీద ఎందుకు వీడియో చేయలేదు? అంత తీగ వాళ్ళే పిలిచారా, నువ్వు వెళ్ళావా? సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకు ఏం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్, సో నాకు సపోర్ట్ చెయ్యరు. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్గా? సో ఇప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు, కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం. ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి ఎక్కడైనా నీకు ఫోన్లు రాలేదా? ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు, చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది, ప్రస్తుతం ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. సో ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ దిస్, నాలా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు. వై నువ్వు? రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది, మనం ఎందుకు వెళ్ళావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో. నన్ను కానీ మా మదర్ని కానీ దూరం పెట్టడం, ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో ఒక చీడపురుగులానే ట్రీట్ చేశారు. హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం నాకు తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గత కొన్ని రోజుల క్రితం ప్రవస్తి వీడియో చేయడం జరిగింది. పాడుతా తీయగాలో తనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయిన కొన్ని విషయాలు అండ్ నాకు కొంచెం అన్యాయం జరిగిందని చెప్పి నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో అండ్ అవతల పర్సన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడిందో వాళ్ళు కూడా వీడియోస్ చేశారు. అలాగే అదే కాకుండా ఇంకా చాలామంది వీడియోస్ చేయడం జరిగింది. సింగర్స్ కానీ వీళ్ళు టీమ్ కానీ చాలామంది వీడియోస్ చేశారు. అసలు ఎందుకు తిను బయటికి రావడానికి కారణం ఏంటి, ఆ వీడియో చేయడానికి కారణం ఏంటి, అంటే వీళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు, వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు. ఎందుకు ఎవరి వెర్షన్ రైట్ అనేది మనకు అర్థం కావట్లేదు. అండ్ దాని గురించి ఈరోజు ప్రవస్తిని పిలిచి తన గురించి మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా? నేను బాగున్నాను. వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ ప్రవస్తి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హేటర్స్కి ఒకటి చెప్పాలి. ఎలిమినేషన్ని ఒప్పుకోలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు, అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు అని చాలా మంది అంటున్నారు. ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అండ్ బ్లేమింగ్ మై ఏజ్, నీ ఏజ్ అలాంటిది అది ఇది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి పెయిన్కి సంబంధం ఉండదు. అండ్ సెకండ్ థింగ్, నేను ముందు కొన్ని రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యాను. సో నేను కూడా ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేసి వచ్చాను. చాలా షోస్ కూడా చేసావు కదా, సరిగమప చేసావు, ఇంకా బోల్డే పీపుల్ చేశాను, సై అంటే సై చేశాను, తమిళ్లో 2 రియాలిటీ షోస్ చేశాను, హిందీలో ఒకటి పాడాను, అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యాను. హిందీలో ఎలిమినేట్ అయ్యాను, తమిళ్లో కూడా అయ్యాను. ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను తమిళ్లో. బికాస్ నాకు అన్యాయం జరగలేదు, ఇంత డిస్కంఫర్ట్ జరగలేదు కాబట్టి నేను చేయలేదు. సో ఇప్పుడు చేస్తున్నానంటే నాకు రీజన్ ఉంది కాబట్టే నేను చేస్తున్నాను. సో మీరు సింపతి కోసం చేస్తుంది, అటెన్షన్ కోసం చేస్తున్నా అయితే అనలేరు.
అండ్ ఇంకొకటి నా కెరియర్ పనంగా పెట్టాను. సో అంత చేసి నేను వీడియో చేశాను కాబట్టి ఐ కాంట్ బి లయింగ్ అండ్ అలిగేషన్స్ ఫేక్ అయితే కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ టార్గెట్ ది ప్రొడక్షన్ హౌస్ బికాస్ మెయిన్ వాళ్ళే అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చేసేది, స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళే, జడ్జెస్కి అంతా వాళ్ళే. సో సాంగ్ సెలెక్షన్లో చాలా డిస్క్రిమినేషన్ జరిగిందని నేను నా వీడియోలో కూడా చెప్పాను అండ్ ఒక వాయిస్ నోట్ కూడా ప్లే చేశాను వీడియోలో. సో దానిలో క్లియర్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు కె రాఘవేందర్ రావు గారి రౌండ్లో డివోషనల్ సాంగ్ ఇస్తున్నారు, అది ఇవ్వకండి, మేము ఎవ్వరికి డివోషనల్ సాంగ్ ఇవ్వము అని చెప్పారు. ఒకసారి ప్లే చేయ ఆడియో. రాఘవేంద్ర హిట్స్ లో దయచేసి ఓన్లీ డివోషన్ అన్నమయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు, మనం అవి కావాలంటే డివోషనల్ రౌండ్ లో చేసుకుందాము, దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా. రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు చెక్ చేసుకొని జూయెట్లు అయినా పర్లేదు అయ్యైనా. సో డివోషనల్ ఇవ్వద్దని చెప్పారు. సో ఇవ్వదని చెప్పినప్పుడు ఒక కంటెస్టెంట్కి మీరు ఎలా ఇచ్చారు అదే రౌండ్లో డివోషనల్ సాంగ్? ఓకే, ఈయన వేరే రౌండ్ లో పెట్టుకుందాం, ఈ రౌండ్ లో వద్దని చెప్పన్నారు ఆడియోలో. సో ఇలా చెప్పినప్పుడు ఒక అమ్మాయికి ఎలా ఇచ్చారు డివోషనల్ సాంగ్? ఇచ్చారు, పలుకే బంగారం ఆయరా అని సాంగ్ ఇచ్చారు. సో ఆ అమ్మాయికి ముందు నుంచి కూడా కీరవాణి గారు సాంగ్ ఇస్తూనే వచ్చారు. నేను ఏం చెప్పాను, సార్ క్లియర్గా చెప్పారు మెలోడీస్ పాడితే ఇంకా అయిన సాంగ్స్ పాడితే కూడా స్కోర్స్ ఆటోమేటిక్లీ హై వేస్తున్నారని చెప్పాను. సో అలా తెలిసి ఈ అమ్మాయి వాళ్ళకి చాలా ఇష్టం, ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఫేవరెటిజం కాదా ఇది, డిస్క్రిమినేషన్ కాదా ఇదొకటి. అండ్ ప్రవీణ గారు మాట్లాడారు కదా ఆవిడ వీడియోలో, ఇలా అన్ని అబద్ధాలు చెప్పిన అమ్మాయి అవుట్ఫిట్స్ విషయంలో అవి అని. సో అవి కూడా నేను ఫొటోస్ పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో అండ్ చెప్పాను నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్, అది అందరికి తెలుసు. ఆ వీడియోలో కూడా అబ్బాయి చిన్నిపైన బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట, అది సాడ్ లిరిక్స్ ఉంటాయి. సో దానికి మీరు చమ్కీ డిస్కో డ్రెస్ ఎలా ఇస్తారు, పాటకు తగ్గట్టుగా అని మీరే చెప్పారు. సో ఆ డ్రెస్ మీరు ఎలా ఇచ్చారు? సో ఆ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్ ఉంది, గుచ్చుకుంటుంది, ఇక్కడ టైట్ ఉంది అని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్తే షీ వాజ్ లైక్ లేదు కెమెరాలో చాలా బాగుంది అని చెప్పారు. అంతేగా నాకు అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు. సో ఆవిడ వీడియోలో మాత్రం అలా చెప్పారు, ఏదో నా పర్మిషన్ తీసుకొని అన్నీ చేసినట్టు చెప్పారు. అండ్ సాంగ్ సెలెక్షన్ విషయంలో కూడా మాట్లాడారు, నేను దాని మీద ఈ వాయిస్ నోట్ పెట్టాను అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టాను సాంగ్స్ విషయంలో. సార్ నాకు మెలడీ ఒక్కటైనా పాడాలని ఉంది, మీరు అన్ని ఫోక్ సాంగ్స్ ఇస్తున్నారు, సో ప్లీజ్ అన్న మెసేజ్ కూడా పెట్టాను. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ చాయిస్ మాది కాదు, వాళ్ళే ఇస్తున్నారు సాంగ్స్. సో మేము 6 సాంగ్స్ పెడతాం, ఆవిడ చెప్పినట్లుగా 6 సాంగ్స్ అయితే ఇస్తాము, కానీ వాళ్ళు ప్రతిదీ రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఉన్న సాంగ్స్ అన్ని పెడతాం మేము. కాదు, ఇప్పుడు నీకు 6 సాంగ్స్ ఇస్తున్నారు, 6 సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతారు, 2 రోజులు ప్రాక్టీస్ అని చెప్పారు. ఆ 2 రోజులు ప్రాక్టీస్ తర్వాత మీకు ఓకే అంటే డైరెక్ట్గా ఆన్ రోల్ కెమెరా అని చెప్పేసాను. అంటే ఈ 6 సాంగ్స్లోని నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఇస్తున్నారా, లేకపోతే ఈ 6 సాంగ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు కొత్తది ఇస్తున్నారా? ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఓకేనా అని అడగరు, వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మీరు ఆ డేట్కి నేర్చుకోవాలని చెప్తారు. సో ఆవిడ ఏదో మమ్మల్ని అడిగి ఓకేనా మీరు రెడీ అన్నాక షూట్ పెట్టుకున్నట్టు మాట్లాడారు. దట్ ఈస్ నాట్ ట్రూ, వాళ్ళే ఒక డేట్ ఇస్తారు. సెకండ్ థింగ్ 6 సాంగ్స్ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రౌండ్ ఉంది, సో రాముడు సాంగ్స్ ఎన్ని ఉన్నాయి నేను అన్ని ఇచ్చాను, నాకు నచ్చినవి మెయిన్ ఇస్తాం, ఆ 6లో నాకు నచ్చినవి ఇస్తాం. మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఇంకా కావాలంటే ఉన్న సాంగ్స్ ఇచ్చేస్తాం మనకు నచ్చకపోయినా, మీకు అది ఆప్షన్ లేదు. సో ఆ నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్? అండ్ నేను మెలడీ కోసం ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తాను, నా చాయిస్ అయితే సాంగ్ సెలెక్షన్లో. సో ఇదొకటి మాట్లాడారు. అండ్ ఏదో కోర్ట్ జడ్జ్మెంట్ అని మాట్లాడారు. సో అక్కడ లా ప్రకారం నడుస్తుంది, దట్స్ రియల్. కానీ ఇక్కడ అంతా ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టే నేను ప్రూఫ్స్తో కూడా చెప్పాను. సో అదొకటి. ఇంకా అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చూడలేదా, ఏంటి జడ్జ్మెంట్ నేను ఒప్పుకోవాలి అది ఇదని పాయింట్ ఉంది, నువ్వు చూడకుండా సైన్ చేసావు మరి అన్నారు. మాకు మీరు ఆప్షన్ ఇచ్చారా, అగ్రిమెంట్ సైన్ చేయకుండా మీరు పాడచ్చు, కొంచెం టైం తీసుకొని మీరు సైన్ చేసి ఇవ్వండి అని ఆప్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో వీ హ్యాడ్ నో చాయిస్. సో నేను సైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ సెడ్ యాజ్ ఐవ్ సెడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలనే ఉండింది, ఇవన్నీ ఇంజస్టిస్ ముందు నుంచే కనిపించింది. సో ఈ సైన్ చేయడం వల్లనే నేను ఆగిపోయాను. బట్ నౌ ఐ డోంట్ కేర్, జరిగిన దాన్ని నేను బయట పెట్టాను. సో యా, నేను అగ్రిమెంట్ అయితే చదివాను. ఇప్పుడు నీకు పాట తీయగా వాళ్ళే పిలిచారా, నువ్వు వెళ్ళావా? నేను యాక్చువల్లీ ఆడిషన్కి వెళ్ళలేదన్న, నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉండి నేను ఆడిషన్కి వెళ్ళలేదు. సో ఇంకా డ్రాప్ అయిపోయినట్టే అనుకున్నాను, ఇంకా ఈ సీజన్ అవ్వర్లే అని. బట్ వాళ్ళే కాల్ చేసి పిలిచారు. యా, సో వాళ్ళే పిలిచి ఇవన్నీ చేశారు. యా, సో అంటే నువ్వు అప్పుడు వాళ్ళు పిలిచాక కూడా ఆడిషన్ అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి
యా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు షోస్లో పాడున్నారు కాబట్టి ఇంకా అంత సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఆడిషన్ విషయంలో. నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా, నేను చిన్న ముందు నుంచి పాడినవి నా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో అవి చూసి నన్ను పిలిచారు. సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను, నన్ను ఎలిమినేట్ చేశారు. ఇంకొకటి క్లాసికల్ రౌండ్కి కాలేజ్ రౌండ్ అని ఒకటి పెట్టారు. ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు అసలు? బికాస్ డిఫికల్టీ లెవెల్లో క్లాసికల్ పైన ఉంటుంది, ఇట్ ఈస్ హార్డ్. మేము టఫ్ సాంగ్స్ పాడాం ఆ రౌండ్లో. సో దాంతో ఈ కాలేజ్ రౌండ్ అనే పాటలతో అసలు మార్క్స్ ఎలా కంపేర్ చేస్తారు? ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్. సో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది, క్లాసికల్కి దీనికి అసలు కంపేర్ చేయలేరు. సో అలా చేసి నన్ను తీశారు. కాదు, ఇప్పుడు నార్మల్గా ప్రవస్తి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు, కామెంట్స్ రూపంలో కానీ వీళ్ళందరూ ఇంతే అని చెప్పి సపోర్ట్ చేశారు. కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? యా సో ఫస్ట్ థింగ్ చూస్తున్నావా? యా సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో యా అప్పటి నుంచి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్ గా సైడ్ స్విచ్ చేసేసారు. అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో. సో మీ పిల్లలకి ఇంతే ఇంజస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా, మీరే ఆలోచించండి. సో ఇదొకటి. అండ్ యాజ్ ఐవ్ సెడ్ సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? యా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మాటలు మార్చారా? లేదు, వాళ్ళు అలానే ఉన్నారు, దే ఆర్ స్టిల్ ఆన్ మై సైడ్. ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు, కెరియర్ అయితే వదులుకోకు, బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు. నీ కోసం మేము సాంగ్స్ చేస్తాం, సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా అంటే, ఇప్పుడు నువ్వు ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఏదైనా సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? నువ్వు ఏమైనా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చెయ్యరు, బికాస్ వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. సో అలా ఆపడం అవేం చెయ్యరు. ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అది అంతవరకే, కానీ ఆపడం అయితే చెయ్యరు. కానీ నువ్వు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వచ్చి వీడియో చేయడం పబ్లిక్ అందరికీ తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే. అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకొని నీకేమైనా ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్. నేను నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్. ఆపర్చునిటీ దానికి అది వస్తే నేను వెళ్తాను, బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్. సో నాకు ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది, యాజ్ ఐవ్ సెడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దట్ ఈస్ ఎనఫ్. నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను, దిస్ ఇస్ ఫర్ షూర్. బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా వెళ్ళను. ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా, ఏమో కొంచెం మంచిగా ఉంటే నీకు మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకెళ్ళొచ్చు, దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా. ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్, వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ అప్. అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే, మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారయ్యారు సోషల్ మీడియాలో వాటిలో. సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ ట్రామా ఇస్ డ్రామా. మెయిన్ ఇదొకటి, మీ డ్రామాని ఎలా అంటారు? సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమప్ అయి ఉన్నారు. సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు. నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ నా లైఫ్లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్. సో బేసిక్లీ 6 years బ్యాక్ మా అక్క ఒక 17-18 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు షీ వాజ్ స్టడీయింగ్, మా ఫాదర్ సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఐ టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. సో ఐ వాజ్ అరౌండ్ 12 years old. 12 years కి నీ మీద బరువు బాధ్యతలు వేసుకున్నావు. యా
సో అప్పటి నుంచి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను అది అక్కడ చెప్పాను, మా టీవీలో క్లియర్గా చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్. సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు. సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మిమ్మల్ని టీమప్ చేయడానికి మాత్రం వస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ కెరియర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను. సో ఇది అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్, సో నాకు సపోర్ట్ చెయ్యరు. పవర్ఫుల్ ఉన్న పీపుల్కే సపోర్ట్ చేస్తారు, డబ్బులు పవర్ ఉంటే చేస్తారు అంతే. సో ఈ మెయిన్ రీజన్స్ నేను ఆ మాట అనడానికి. ఊరికే అయితే అనలేదు, చాలా పెయిన్ ఉండింది నా వెనకాల ఆ మాట అనడానికి. సో ఇట్స్ స్టిల్ పెయిన్ఫుల్ టు మీ. కానీ నువ్వు నీ మాటలు అయితే ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా నీ మాటలు వెనక్కి తీసుకో, లేదు ఫర్ షూర్ తీసుకోవాలి. బికాస్ ఐ డోంట్ లై ఎనీవేర్. నాకు జరిగింది నేను ఎక్స్పోజ్ చేశాను, ఇట్స్ మై ఫీలింగ్స్. సో ఇంజస్టిస్ జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలని కాదు, ముందు చాలాసార్లు చేస్తున్నాను. ఐ హావ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. సో నా ఏజ్ 19 years అయినా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది రియాలిటీ షోస్లో. సో నేను అంతా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నాను, నేను కూడా చాలాసార్లు యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు కూడా వీడియో చేయలేదు. కానీ నౌ ఐమ్ ఫెడ్ అప్, ఇంత ఇండస్ట్రీస్ జరిగింది కాబట్టే చేస్తున్నాను, దట్స్ ది ఓన్లీ రీజన్. సునీత గారు, మీకు ఒక వీడియో చేస్తున్న వీడియోలో నువ్వు చిన్నప్పుడు బాగా పాడేదానివమ్మా, అప్పుడు నీకు బాగా సపోర్ట్ చేశాము, ఎస్పీబీ గారు దానికి కానీ ఆయన కూడా చెప్పేవాళ్ళు, ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకనే మేము కంప్లైంట్ చేస్తున్నాం, దాన్ని నువ్వు తీసుకోవడం రావాలి అని చెప్పడం జరిగింది కదా, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? కన్సిస్టెన్సీ లేదు అన్నారు, అది ఆవిడ ఒపీనియన్, నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హర్ దట్ నేను 1 year బ్యాకే, 1 year కూడా కాదు, సో ఆ సూపర్ సింగర్లోనే నేను అంత హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను. అరుంధతిలో భూభు భుజంగం అన్న పాట పాడాను, మనసున మనసుగా చిత్రమ్మ గారి పాట. సో చిత్రమ్మ గారి పాట బేస్ రేంజ్ నాయిస్ అయితే ఎవరు పాడరు, హై నోట్స్ వస్తేనే పాడతారు. సో నేను అవన్నీ నన్ను ఇక్కడ నాకు మీరు అలాంటి సాంగ్స్ ఇవ్వలేదు. సో అది నా తప్పు ఎలా అవుతుంది? ఇది నా ఒపీనియన్, నాకు జరిగి నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే, కన్సిస్టెన్సీ లేదన్నారు, అది ఆవిడ ఒపీనియన్, నేను దాని గురించి అయితే ఏం మాట్లాడను. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హర్. నేను పాడొచ్చాను, హై పిచ్ ఉన్న హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను, ఇక్కడ కూడా పాడాను. కానీ అది మేల్ సాంగ్ అయింది, మీరు ఇంపాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేరు ఫీమేల్ సాంగ్ నుంచి. అండ్ అదొకటి. అండ్ పక్కన జడ్జెస్ని కూడా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, అది మీ ఒపీనియన్ అయినా కూడా పక్కన జడ్జెస్కి చెప్పి మీరు కూడా ఇదే పాయింట్ చెప్పండి అని మీరు చెప్పలేరు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు, బట్ టు మీ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. ఓకే, పక్క జడ్జికి ఈమె సరిగ్గా పాడదలేండి అని చెప్పడం జరిగింది. యా, ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అలా చెప్పడం మైక్ లో విన్నావా? యా, ఇన్ ఇయర్స్ లో విన్నాను కాబట్టి నేను చెప్తాను. ఉంది ఆమె మైక్ ఆఫ్ అవ్వలేదని ఆన్ లో ఉంది, ఆవిడ తెలీదు. సో నాకు అప్పుడే వినిపించింది, నేను అప్పుడే పాడబోతున్నాను ఇంకా సౌండ్ చెక్ లో. సో అదొక మెంటల్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఎవరికైనా. సో దట్స్ వెరీ రాంగ్. అంతరామమయం సాంగ్, థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ ఎపిసోడ్. ఇంకోటి చంద్రబోస్ గారు బాగా ఈవెంట్లు చేస్తున్నావు అనే కామెంట్ ఒకటి నేను అది చూసా, ఈవెంట్లు బాగా చేస్తున్నావు. అసలు అది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ లో అన్నారు, నా గురించి బాగా మాట్లాడుతూ చెప్పారు. బట్ అదేంటో ఇంకో వేలో వెళ్ళింది రీల్స్ లో. ఐ డోంట్ నో వై. అది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అది ఎస్పీబీ సార్ రౌండ్ లో నువ్వు నాతో ఏమన్నావు అన్న పాట పాడాను. అది అయ్యాక మంచి కామెంట్ ఇస్తూ ఇలా నీవన్నీ అప్డేట్స్ చూస్తున్నాను, మంచిగా అన్ని దేశాలు తిరుగుతూ షోస్ చేస్తున్నావు కదా అని మాట అన్నారు. సో అది ఏమో మరి రీల్లో ఏదో మీమ్లా వెళ్తుంది, నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. సో ఆ నెగటివ్ వేలో అయితే అనలేదు సార్, నెగటివ్ వేలో అనలేదు. దానికి కూడా ఆయన్ని కామెంట్స్ లోని ఆయన్ని ఐ డోంట్ నో వై, బట్ దానిలో ఏం తప్పు లేదు సార్, అది మాత్రం నెగటివ్ గా అనలేదు అని నేను పక్కా చెప్తాను. మీకు జ్ఞాపకం నుంచి ఫోన్ వచ్చిందా? లేదు. ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి ఎక్కడి నుంచి నీకు ఫోన్లు రాలేదా? లేదు, బట్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డే ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు, చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది, ప్రస్తుతం ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. ఇది ఒక్కటే కాల్ వచ్చింది, ఇంకేం రాలేదు. మేబీ ఆ కాల్ వల్ల నువ్వు ఈ వీడియో చేయాల్సి వచ్చిందా? లేదు, నేను ఎలిమినేట్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను.
ఐ మీన్ ముందు నుంచి నాకు ఉండింది క్విట్ అయిపోవాలి, నేను ఈ షో ఎక్స్పోజ్ చేయాలి అని. కానీ ఇంకా నన్ను అంత అన్యాయంగా ఎలిమినేట్ చేసేసరికి సో ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ దీస్, నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో నేను వీడియో చేశాను. ఇప్పుడు ప్రతి సింగింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ షోస్ లో అన్ని ఎలాగైనా జరుగుతాయా? జరుగుతాయి, బట్ ఇంత అన్యాయంగా అయితే అంటే వాళ్ళు ఎవరిని లేపాలనుకుంటున్నారు వాళ్ళని లేపుతారా? లేదు, అలా ఏం లేదు. టాలెంట్ వైజే చేస్తారు. సాంగ్స్ లిస్ట్ ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అవుతుంది షోస్ లో, కానీ లాస్ట్ కి విన్నర్ గానీ అవన్నీ గానీ టాలెంట్ బేస్ చేసుకునే చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, నీకు బాడీ షేమింగ్ జరిగింది అని చెప్పి అది ఎవరన్నారు నీకు? నిన్ను ఎవరన్నారు? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ లో ఒక పర్సన్ అండ్ డిజైనర్, వీళ్ళిద్దరు జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళు. మరి అప్పుడే చెప్పు ఉండాల్సింది కదా అని. జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, సో మళ్ళీ నేను ఎందుకు చెప్పడం, వాళ్ళ వరకు వెళ్ళే ఉంటాను కదా నేను అనుకున్నాను. అండ్ ఇంకొక ఫియర్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు నాది అప్పటి వరకు అసలు మాట్లాడలేదు. అంత రీల్ అంత బాగా మాట్లాడలేదు, రీల్ అంతా బాగా మాట్లాడారు కానీ బయట అసలు ఎప్పుడు మాట్లాడిందే లేదు సరిగ్గా. సో అదొకటి ఐ హెసిటేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏమైనా మళ్ళీ మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో తిరిగి, మళ్ళీ ఆ ఇంపాక్ట్ అక్కడ చూపిస్తారేమో అన్న దానిలో కూడా నేను ఆగాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళే, సో వాళ్ళే చేసినప్పుడు నేను వాళ్ళకే వెళ్ళి ఏం కంప్లైంట్ చేస్తానని అనిపించింది. సగానికి సగం మంది మంచి టాప్ సింగర్స్ కానీ వీళ్ళు కానీ సగం మంది మొత్తం కీరవాణి గారి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ నువ్వు ఏం చేసినా కూడా నీకు సింగర్స్ నుంచి కానీ వాటి నుంచి సపోర్ట్ రాదు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయగలవు? ఓన్లీ నీ వీడియో చేసావు, వీడియో అయిపోయింది అంతేనా? ఇంకా ఏమైనా ముందుకు ఫైట్ చేస్తావా? నాకేం కావాలంటే ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ సిల్వర్ జూబ్లీ సిరీస్లో సో ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ నాకు జరిగిన ఇంజస్టిస్ నేను చెప్పాను బయటికి. సో ఆడియన్స్ అది రియలైజ్ అయ్యి ఇలాంటి షోని చూడడం ఆపి, స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం ఆపుతారని నాకు ఒక చిన్న హోప్. బికాస్ అది చేస్తూ పోతుంటే ఇంకా వస్తూనే ఉంటాయి సీజన్స్ అండ్ నాలా ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా నాకు అంటే లైక్ మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు. వై నువ్వు? కెరియర్ నేను పనంగా పెట్టాను, వాళ్ళు పెట్టలేదు. సో దే ఆర్ స్కేర్డ్ అబౌట్ దేర్ కెరియర్స్. అండ్ సెకండ్ థింగ్, దే కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది, మనం ఎందుకు వెళ్ళావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు అయింది, నువ్వు చేయించుకున్నావు అనరు, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు అనరు. సో ఫస్ట్ అదొకటి. తెలుగుగా మాట్లాడుతున్నావు బికాస్ విని 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 నాకు ఇంకా హ్యాడ్ టు స్పీక్ అవుట్. సో యూ కాన్ గో టు సమ్వన్ అండ్ విక్టిమ్ బ్లేమ్ చేయలేరు ఎప్పుడు కూడా. నేను ఎందుకు వెళ్ళానో కూడా రీజన్ చెప్పాను. ఐ నీడెడ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఐ నీడ్ ఎక్స్పోజర్, ఐ నీడ్ మోర్ ఈవెంట్స్, ఐ నీడ్ మోర్ రికార్డింగ్స్. ఒక్క పాయింట్ మీద నేను వెళ్ళాను. సో అక్కడంతా ఆపోజిట్ జరిగింది, రివర్స్ జరిగింది కాబట్టి నేను అన్యాయం బయట పెడుతున్నాను. సో ఆ రీజన్ మీరు అర్థం చేసుకోవాలి. అంత డిపెండెన్సీ ఉన్నా కూడా దీని కెరియర్ పనంగా పెట్టి మరి వీడియో చేసి అంత ఎక్స్పోజ్ చేసింది. సో మీరు అది ఆలోచించైనా నాకు కొంచెం సపోర్ట్ చెయ్యాలి. బికాజ్ నేను ప్రూఫ్స్తో కూడా బయట పెట్టాను, ఊరికే కూడా చెప్పలేదు, ప్రూఫ్స్తో బయట పెట్టాను. అలాంటప్పుడు యూ కాంట్ స్ప్రెడ్ హేట్. సపోర్ట్ అయినా చేయకండి, బట్ డోంట్ స్ప్రెడ్ అన్నెసెసరీ హేట్. అదే నిన్ను ఇంకొకటి కూడా అనడం జరిగింది, లైక్ ఎందుకమ్మా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు, ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని ఇది చేస్తున్నావు అని కూడా అన్నా. దానికి ఏం రిప్లై ఇస్తావు? బికాస్ ద మోర్ ఇంటర్వ్యూస్ ద మోర్ రీచ్ టు పీపుల్. అంతే. సో ఇంకా చూస్తారు, ఇంకా రియలైజ్ అవుతారు, నేను ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతున్నాను. సో దట్స్ ది ఓన్లీ రీజన్. ఎప్పుడు ఆపుతావు ప్రవస్తి అంటే? నాకైతే అపాలజీస్ అవేం కూడా అవసరం లేదు. సో యాజ్ ఐవ్ సెడ్, అందరూ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను. ఐ వోంట్ స్టెప్ బ్యాక్. అఫ్ కోర్స్ హేట్ కామెంట్స్ చాలా ఉంది, హేట్ ఉంది, కానీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను హేట్ అంతా కూడా. బికాస్ వాళ్ళకి తెలీదు, నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలని. పేరెంట్స్ కూడా అందరికీ ఫోన్లు చేసి ఏదో మాట్లాడుతున్నారంట, ఏం మాట్లాడుతున్నారు అంటే విన్నాను ఇలా పేరెంట్స్ మాట్లాడి న్యూస్ ఛానల్స్కి ఇలాగా చెప్తున్నారని. దట్ నాకు అంత పర్టికులర్గా తెలియదు ఏంటని. బట్ కొంతమంది కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఇలాగ నాకు హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం, నాకు తెలిసిన వాళ్ళకి. థ్రెట్స్ కూడా వస్తున్నాయా? యా, నన్ను సపోర్ట్ చేసే సింగర్స్కి పెడుతున్నారు. ఓకే, నిన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ ఏమైనా స్క్రీన్ షాట్స్ వచ్చాయా నీకు? వాయిస్ నోట్ ఒకటి ఉంది, బట్ ఐవ్ డిసైడెడ్ నాట్ టు ప్లే బికాస్ ఇట్ ఈస్ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. సో నన్ను వాళ్ళని ఇద్దరిని. సో ఇలాంటివి అయ్యాయి. కంప్లైంట్ కూడా ఇచ్చాము, సైబర్ కంప్లైంట్ ఇచ్చాము. బికాస్ అనానిమస్ ఐడీస్ అవి, వాళ్ళు రియల్ నేమ్స్ కూడా రాలేదు.
యా అంటే కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు దే క్లెయిమింగ్ టు బీ అ ఫ్యాన్, కానీ ఫ్యాన్ అయితే ఫేక్ అకౌంట్ నుంచి ఎందుకు వస్తారు, ఇదొకటి. అండ్ నాకు తెలిసిన పేర్లు పెడుతున్నారు, ఫేక్ పేర్లు పెడుతున్నారు, గంటకొక పేరు మారుస్తున్నారు. సో అది అయ్యింది. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. అయినా కూడా ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ట్రోలింగ్ నేను పట్టించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకో, వదిలేస్తావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? వదిలేయాలని ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. ఇప్పుడు అలవాటు. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా నీకు, ఇలా జరగలేదా నెగిటివ్ కామెంట్స్ అవన్నీ? వచ్చాయి కానీ మరి ఇంత మరి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి ఇంత హేట్ అయితే నాకు రాలేదు. కాదు మరి ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? అఫ్కోర్స్ నా పేరెంట్స్ అయితే ముందు చాలా ఆపడానికే ట్రై చేశాను నన్ను. వద్దు, యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్, సో నీకు అసలు సపోర్ట్ రాదు అని అన్నారు. కానీ ఇప్పుడు సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళే. దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మదర్ షీ సా హౌ మచ్ ఐవ్ బిన్ త్రూ. అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు. సో అందుకే నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది కూడా చెప్పారు కదా సునీత మ్యామ్ తన వీడియోలో. సో ఏదో మైక్ లాగేసుకుంది అని కూడా చెప్పారు. దట్ ఈస్ నాట్ ట్రూ. షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ మీ అవే, స్టేజ్ మీద నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చారు. సో అదొకటి జరిగింది అంతే. సో అది ఇంకేదో ఇలా చెప్పారు. అమ్మగారు వచ్చి తీసుకుని వెళ్ళిపోదామని వచ్చారు స్టేజ్ మీద. సాంగ్ అయిపోయాకే కదా, ఎలిమినేషన్ ఎపిసోడ్లో. ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎందుకు? వీళ్ళు చేసిన ఎంత అన్యాయం, నువ్వు ఆ ట్రాఫీ సర్టిఫికేట్ కూడా ఎందుకు తీసుకోవాలి అన్నట్టు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది మా మదర్. వాళ్ళవేం వద్దు మనకి, ఈటీవీ నుంచి ఏం వద్దు అని చెప్పి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. సో అప్పుడు ఆవిడ ఏదో మైక్ లాగేసుకుంది, వాళ్ళ మదర్ ఏదో శాపనార్థాలు పెట్టేశారు అన్న వేలో మాట్లాడారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఫుటేజ్ కూడా నేను రిలీజ్ చేయమని అడిగాను, అన్ఎడిటెడ్ ఆ డేట్తో మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి అని కూడా అడిగాను. సో వీ నో మేము చెప్పేది అంతా కూడా రియల్ అని నాకు తెలుసు. అందుకే నేను హేట్ అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇంకా ఈటీవీలో నువ్వు వీడియోస్ చేయవు? లేదు, నేను ఇంకా దానిలో పాడడం కానీ ఇవైతే చేయను. ఈటీవీకి లేదు, ఇంజస్టిస్ ఉన్న చోట నేను ఏం చేయను. గత 3 రోజులు మొత్తం అంతా ఒక డార్క్ సైడ్ ఏదైతే జరుగుతుందో దాని వెనక వాటి గురించి మనం మాట్లాడాం. అంటే ఒక పాజిటివ్ వేలో ఏమైనా చెప్పాలనుకుంటుంది? యా, పాజిటివ్ సైడ్ కూడా డెఫినెట్లీ ఉంది. నేను మొన్ననే స్టోరీ పెట్టా, తమన్ సార్ గురించి పెట్టాను. ఇలా నన్ను బ్రో మూవీలో పాడించారు ఆయన బ్యాకింగ్ వోకల్స్లో. సో అది నేను 6-7 డేస్ వెళ్ళాను కంటిన్యూస్గా. సో అక్కడ చాలా బాగుండింది, ఆ వైబ్ కానీ ఎంత బాగా చూసుకున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ వెల్. టైమింగ్స్ కానీ, ఆ రికార్డింగ్ జరిగే ఆ ప్రాసెస్ కానీ వెరీ వెరీ పీస్ఫుల్ ఉండే. ఎక్కడ కూడా కొంచెం టెన్షన్ అని కానీ ఎక్కడా లేకుండే. సో అదొక పాజిటివ్ థింగ్. అండ్ కొంతమంది సింగర్స్ ఇప్పుడు అలా పెడుతున్నా కూడా స్టోరీస్లో, నాకు యాంటీ ఉన్నా కూడా స్టోరీస్లో నాకు పర్సనల్గా మాత్రం చాలా బాగా పెడుతున్నారు మెసేజెస్ అయితే. బికాస్ వీ నో హౌ టాలెంటెడ్ యు ఆర్, మ్యూజిక్ అయితే వదులుకోకు, ఇవన్నీ ఐ నో ఇట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్ టు యూ, బట్ కొన్ని రోజులు అయ్యాక నువ్వు వదిలేస్తావు అన్న వేళ మాట్లాడారు. సో అది. అండ్ రీసెంట్ ఒక పెద్ద సింగర్తోనే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. హీ ట్రీటెడ్ మీ వెరీ వెల్, చాలా బాగా చూసుకున్నాడు అన్నయ్య. చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తాడు అన్నయ్య ఈ ఫీల్డ్ యాక్చువల్లీ. సో హీస్ అ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు నాకు తనే మెసేజ్ పెట్టారు, స్టోరీస్ ఎలా ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సచ్ పీపుల్. అండ్ తమన్ సార్ కానీ ఇలాంటి వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు.